చెప్పినటువంటి మాటలు మాట్లాడు. ఒక మనిషి ముందు మనకు దగ్గరికి రాగానే ఓఫీర్ గారు ప్రవక్త అని చెప్పనే వద్దు. మీరు అందరూ నేర్చుకోండి. మీరు ఆ మాట అంటే వాడు తప్పకుండా తిరగబడతాడు. తిరగబడకుండా లోబడే అంత యోగ్యుడు అనుకోండి, వాడు ముందే మన సంఘంలో ఉంటాడు కదా, వేరే సంఘంలో ఎందుకు ఉంటాడు? మన సంఘానికి రాలేదంటేనే ఏంటి, వాడికి ఆ విషయంలో బుర్ర వెలగలేదు. బుర్ర వెలగని వాడికి చెప్తే ఎట్లాగా? మరి ఏం చేయమంటారు పాస్టర్ గారు అంటే, ఇదిగో పని మీద దృష్టి పెట్టాలా. పని 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 ఇవాళ సబ్జెక్ట్ అది. ఎవరైనా ముందు దొరకగానే మీరు వాళ్లకు క్రైస్తవులైతే, విశ్వాసులైతే వాళ్ళని మీరు అడగాల్సిన ప్రశ్నలు, గైడెన్స్ ఎలాగంటే వాడిని ఎలా నడిపించాలంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు లోకరక్షకుడను నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నా సార్, అందుకే కదా మేము పలానా గుడికి పోతున్నాం అంట. వెరీ గుడ్, వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభువు వారిని గూర్చి, ఆయన ప్రణాళికలను గూర్చి మనకు తెలియజెప్పడానికి దేవుడు వ్రాసి పంపించిన ఏకైక గ్రంథము బైబిల్. నమ్ముతున్నారా బ్రదర్? నమ్ముతున్నానండి బైబిల్, అందుకే ఎప్పుడు బైబిల్ లేకుండా ఎక్కడికి వెళ్ళను నేను అంటాడు. దేవుని స్తోత్రం. లేఖనములోని ఏ మాట అయినా నిరర్ధకము కానేరదు కదా. నమ్ముతున్నారా? 100% నమ్ముతాం. మా పాస్టర్ అదే చెప్తాడండి. బైబిల్లోని ఏ మాట నిరర్ధకము కానేరదు కదా. మరి అపొస్తలుల కార్యాలు 3:21 కూడా నిరర్ధకము కానేరదు కదా. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను కదా. నమ్ముతున్నారా? అక్కడ దొరికిపోతాడు. నమ్ముతున్నానని అనాలి. నమ్మను అంటే మరి లేఖనము నిరర్ధకము కానేరదని నమ్ముతున్నానని చెప్పావు కదా, ఈ లేఖనం ఎలాగూ నిరర్ధకం అవుతుంది? ఆలోచించవలసిన మాటే బ్రదర్. బైబిల్ ఉంది కనుకైతే జరగాల. అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావడం అంటే నానా రకాల భిన్న విభిన్న బోధలు నశించి అసలైన సత్యబోధలోని అందరూ ప్రతిష్ఠించబడాలి అని నమ్ముతున్నావా లేదా? అది చేయడం ఎవరికి సాధ్యం బ్రదర్? అది ఆయన వచ్చినప్పుడు ఆయన చూసుకుంటాడు. మన వల్ల అయ్యేది కాదు ఈ సిద్ధాంతాలు దిద్దుబాటు అంటాడు. అంటే మీ ఉద్దేశం ఏంటి? ఎక్కడి సిద్ధాంతాలు అక్కడే ఉండగా యేసు వచ్చి సంఘాన్ని తీసుకుపోతాడేనా మీ ఉద్దేశం? మరి అంతే కదా బ్రదర్ అంటాడు. మరి అట్లయితే ఇవన్నీ దిద్దుబాటు అయ్యేదాకా ఆయన పరలోకంలోనే ఉంటాడని ఎందుకు రాయబడింది? అట్లుందా బ్రదర్? నిజమే, మీరు చెప్తుంటే ఇప్పుడే కొంచెం బుర్ర వెలుగుతున్నట్టుంది. అంటే యేసు పరలోకంలో ఉండగానే భూమి దిద్దుబాటు ఇది జరగాలి కదా, ఇది నిరర్ధకము కానిరదు కదా. అప్పుడు దేవుని ప్రణాళికలోకి వస్తాడు. వచ్చిన తర్వాత ఇదేమో అనౌన్స్డ్ పాలసీ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుడు ప్రకటించిన ప్రణాళిక అక్కడికి దేవాలా. ఇప్పుడు అన్ని సిద్ధాంతాలు పరిశీలించి ఇదే సత్యబోధాన్ని ప్రపంచానికి చెప్పడానికి పూనుకున్న సేవకుడు ఎవరు? నీ ఎరుకలో ఉన్నాడు. డాక్టర్ బిల్లీ గ్రహాం ఆ మాట అన్నాడా? ఆ పని చేశాడా? లేకపోతే ఎవరు దినకరన్ గారు చేశారా? అబ్బే వాళ్ళు స్వచ్ఛతలు చేశారు తప్ప ఈ సబ్జెక్ట్ అడ్రస్ చేయలేదండి. అవునా? మరి లోకంలో ఉన్న సేవకులందరినీ పట్టుకొచ్చి అందరిని వరుసగా పెట్టి చూడండి. ఆ ప్రణాళిక అయితే జరగాల. దానికోసం అటెంప్ట్ అయినా కనీసం చేసినోడు ఎవడన్నా ఉన్నాడా? అప్పుడు అర్థమవుద్ది, ఓహో ఒక మనిషి ఉన్నాడు ఈ కార్యక్రమం కొరకని. అప్పుడు నువ్వు కాదన్నా సరే వాడే అంటలేదు ఆయనే ప్రాఫిట్ సార్ అని. జరగవలసిన పని, జరుగుచున్న పని, ఈ రెండు దృష్టిలో పెట్టినప్పుడు, వీటి మీద నీ దృష్టి పెట్టినప్పుడు నువ్వు గమ్యం వైపు సరిగ్గా సాగిపోతావు, ఇంకొకరిని కూడా నడిపిస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్క్ ఆఫ్ గాడ్ దట్ యూ షుడ్ డూ అండ్ ద వర్క్ ఆఫ్ గాడ్ దట్ హీ ఈస్ డూయింగ్. పని 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 అంటున్నా, మనము చేయడానికి దేవుడు మనకు అప్పగించిన పని మీద దృష్టి పెట్టాలి. దేవుడు చేస్తానని చెప్పి ఆయన చేస్తున్న పని మీద దృష్టి పెట్టాలి. 99% చెత్త మొత్తం భగ్గున కాలిపోతుందంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఓఫీర్ గారు ప్రవక్త అవునా కాదా అనేది ముఖ్యమైన పాయింట్ కాదు. అన్నిటికీ కుదురుబాటు కాలాలు జరగాలా లేదా అది పాయింట్. నేను ప్రవక్త కాదనుకోండి, కాదు పోనీయండి, ఏమండి, ప్రవక్త కాకపోయినా నష్టం లేదు. కానీ అన్నిటికీ కుదురుబాటు కాలాలు జరగకపోతే నష్టం. ఎందుకు? అన్నిటికీ కుదురుబాటు కాలాలు రాకపోతే యేసయ్య పరలోకంలోనే ఉంటాడు, రాడు భూమి మీదకి. దాన్ని పట్టించుకో. ఎప్పుడైతే వాడు సిద్ధాంత దిద్దుబాటు కొరకు పట్టించుకొని ప్రార్థన చేసి ప్రయాసపడతాడో వాడికి తప్పకుండా దొరికే లీడర్ ఒకడే. భూమి మీద ఇంకో లీడరే దొరకడు వానికి. 5 ఖండాలు వెతుకొచ్చి మళ్ళీ కుకట్పల్లి హౌసింగ్ బోర్డుకు వస్తాడు. అరే కిదర్ బి నై హైరే లీడర్ ఇదర్ హై అని. దేవుని స్తోత్రం కలుగును గాక. సో బీ కమిటెడ్ ఫర్ యువర్ గోల్, ఫర్ యువర్ వర్క్ గాడ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. దేవుడు నీ చేతికి అప్పగించిన పని మీద దృష్టి పెట్టు. నీ ప్రార్థన జీవితం ఆటోమేటిక్గా బాగైపోతుంది. నీ మనోనేత్రాలు ఆటోమేటిక్గా వెలిగించబడతాయి.
దైవ గ్రంథములో సత్యము నీకు ప్రత్యక్షమవుతుంది. అనుదినము సత్య ప్రత్యక్షం పొంది ముందుకు సాగవచ్చు. ఎప్పుడు సువార్త ప్రకటించే వారిని నెత్తి మీద దేవుడు ప్రతిరోజు కొత్త నూనె పోస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన జీవితం ఇంకా అనుదినము నూతనపరచబడుతుంది. ఇది మనం ప్రతిష్ఠించుకుందాం. సాక్ష్యము చెప్పకుండా, సువార్త ప్రకటించకుండా, దేవుని పని చేయకుండా, పనిలో నిమగ్నం కాకుండా నేను సోమరి దాన్ని చేస్తున్నాడు సాతాను. పనికి పూనుకునేవాడు పరిశుద్ధుడవుతాడు, సోమరి పాడైపోతాడు. పనికి పూనుకునేవాడు గమ్యం చేరగలుగుతాడు, సోమరిపోతూ ఎప్పటికీ గమ్యం చేరలేడు. ఇది మనం ఒక తీర్మానం చేద్దాం.